Hi, good morning everyone. Welcome to our channel TP Studies. Let us start the session. Question number 1. మొత్తం చదవద్దు, ఓన్లీ ఆ పదం మాత్రమే చూడండి. సో మిర్రర్ ఇమేజ్ వాటర్ ఇమేజ్ అని మాత్రమే గమనించాలి. అది మిర్రర్ ఇమేజ్ కాబట్టి మిర్రర్లో ఏం జరుగుతుంది అంటే లెఫ్ట్ అండ్ రైట్ ఆపోజిట్ సైడ్గా మారుతాయి. అదొక్కటి మాత్రమే మనం చేయాలి. సో ఇక్కడ మనం దీన్ని మిర్రర్ ఇమేజ్ చేసినట్లయితే ఈ 5 లాస్ట్ వెళ్ళిపోవాలి, అలాగే 4 ఫస్ట్ వచ్చేయాలి. సో ఆ విధంగా జరగకపోతే అది రాంగ్ ఆన్సర్ అని చెప్తాం. సో ఆప్షన్ నెంబర్ 4లో 5 ముందే ఉంది కాబట్టి అది రాంగ్ ఆన్సర్ తీసేస్తాం. అండ్ లాస్ట్కి వచ్చేటప్పటికి ఈ 5 ఏ విధంగా మారాలి అంటే ఈ విధంగా రివర్స్ అయ్యి కనిపించాలి. ఇది 5 ఒరిజినల్ 5. ఇది మిర్రర్ ఇమేజ్ అయితే ఏమవుతుందంటే ఇలా మారి ఉండాలి, అలా ఉండాలి. అలా లేకపోతే అది రాంగ్ అని చెప్పేస్తాం. సో ఆప్షన్ 1లో ఆ విధంగా లేదు, రాంగ్ ఆన్సర్. ఆప్షన్ 2లో కూడా ఆ విధంగా లేదు, రాంగ్ ఆన్సర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 5. మనకి 6 ఇంగ్లీష్ వర్డ్స్ ఇచ్చున్నారు. అయితే మనల్ని ఏం చేయమంటున్నారంటే అరేంజ్ దెమ్ యాజ్ ఇన్ ది ఇంగ్లీష్ డిక్షనరీ. అరేంజ్ చేసిన తర్వాత దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్స్ విల్ కమ్ థర్డ్ ఇన్ ద సీక్వెన్స్. ఆ సీక్వెన్స్లో థర్డ్ ప్లేస్లో ఏది ఉంటుంది అని అడుగుతున్నారు. అంటే మనం 1, 2, 3 కనుక్కోవాలి, థర్డ్ వన్ ఆన్సర్ అని చెప్పాలి. సో చూద్దాం. డిక్షనరీ ఆర్డర్ అంటే మీకు తెలుసు, ఏ నెంబర్ ముందు డిక్షనరీ ఆర్డర్ అంటే మీకు తెలుసు, ఏ ఆల్ఫాబెట్ ముందు డిక్షనరీలో కనిపిస్తుందో అదే మనం ఫస్ట్ అని చెప్తాం, సెకండ్ కనిపించే సెకండ్, ఆ విధంగా చెప్పుకుంటూ వస్తాం. సో ప్రతి వర్డ్లో మీరు చూసినట్టే ISO అన్నిట్లోనూ కామన్గా ఉంది. సో కాబట్టి దాని గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం ఓ తర్వాత ఏమొస్తున్నాయని మాత్రమే గమనిద్దాం. ఓ తర్వాత ఇక్కడ MTL NLL మనకు తెలుసు. LMNTలో ఫస్ట్ ఏమొస్తుందంటే L మాత్రమే వస్తుంది అని. సో కాబట్టి L మనకి 3 ఉన్నాయి. 5th వన్ ఒకటి, సెకండ్ వన్ ఒకటి, 4th వన్ ఒకటి. సో ఆ మూడిట్లోనే మన ఆన్సర్ ఉంది, ఎందుకంటే అడిగింది థర్డే కాబట్టి ఆ మూడిటి గురించి మాత్రమే మనం చూడాలి. సో వీటి గురించి కాసేపు పక్కన పెట్టేయండి, వీటితో మనకి ప్రస్తుతానికి పని లేదు. నౌ సో L తర్వాత ఏమొస్తుంది? OIA. ఈ మూడిట్లో ఫస్ట్ ఏమొస్తుందంటే ఏ వస్తుంది, ఇది మనకు తెలుసు. సో ఇది ఫస్ట్. I వస్తుంది తర్వాత, ఇది సెకండ్. థర్డ్ వచ్చేది ఏంటంటే ఓ, ఇది థర్డ్. మనల్ని అడిగింది థర్డ్ వర్డ్ కాబట్టి థర్డ్ వర్డ్ ఈజ్ ఐసోలాగ్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. ఇక్కడ మనకి 4 pairs ఉన్నాయి. ఈ 4 pairsలో సేమ్ లాజిక్తో ఒక 3 pairs ఉంటాయి, ఒకటి మాత్రం డిఫరెంట్ ఉంటుంది. అదేంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మనకి కొద్దిగా మీకు స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ మీద మంచి గ్రిప్ ఉంటే వీటిని ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ. సో మనకు తెలుసు 21 స్క్వేర్ ఎంత అని. 21 స్క్వేర్ ఈజ్ 441. సో దీంట్లో క్లియర్గా ఉంది, 441 - 4 విల్ బి 437 అని క్లియర్గా అర్థమవుతుంది. ఇది 11 స్క్వేర్ ఈజ్ 121. 121లోంచి -3 చేస్తే మనకి 118 వస్తుంది. ఇక్కడ -4, ఇక్కడ -3. అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి తప్పు ఉంది అని మనకు అర్థమవుతుంది. సో 33 స్క్వేర్ మీరు చేయలేకపోవచ్చు, అంత చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ యూనిట్ డిజిట్ చూడండి. 3 స్క్వేర్ ఏం రావాలి? 9. 9 - 4 విల్ బి 5. సో అక్కడ కూడా -4 ఫాలో అయింది. 35 స్క్వేర్ చేయడం చాలా ఈజీ. చూడండి, 35 × 35. ఇక్కడ ఈ రెండు నెంబర్లు సేమ్ కాబట్టి 5 5s are 25 అలాగే రాసేసుకోవాలి. ఇక్కడ 3 and 3 రెండు సేమ్ నెంబర్స్ కాబట్టి ఈ 3ని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేసేయండి. అంటే 2 3లే కాబట్టి 3 నెక్స్ట్ ఏమొస్తుందో చూసి 3 4s are 12 కాబట్టి ఆ 12 ఇక్కడ రాసేయండి, అంతే. చాలా సింపుల్. సో -4 విల్ బి 1 2 2 1. సో ప్రతి చోట -4 అనే రూలే ఫాలో అయ్యాం, ఒక్క చోట తప్ప. సో ఈ ఒక్క చోట మాత్రం -3 అన్నాం. సో దిస్ విల్ బి ది రైట్ ఆన్సర్. ఎందుకంటే రైట్ అంటే ఆ 3 ఒక లాజిక్తో ఉన్నాయి, ఇది ఒక్కటే వేరే లాజిక్తో ఉంది కాబట్టి ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ ది డిఫరెంట్ వన్. సో 4 వర్డ్స్ హ్యావ్ బీన్ గివెన్. మనకి 4 వర్డ్స్ ఇచ్చారు, దానిలో ఒకటి డిఫరెంట్గా ఉంటుంది, అదేంటో మీరు చెప్పాలి. సో ఏంటది? నాన్ వైలెన్స్, పీస్ అండ్ ట్రూత్. సో అహింస, శాంతి, నిజం ఇవన్నీ మంచి గుణాలకి చిహ్నాలు. వెరాజ్ హేట్రెడ్ అనేది నెగిటివ్ సెన్స్ని చూపిస్తుంది కాబట్టి ఇదే డిఫరెంట్గా ఉన్న వర్డ్ అని చెప్పాలి. సో డైస్ ఇచ్చారు మీకు. అయితే ఏం చెప్తున్నారంటే సెలెక్ట్ ద డైస్ దట్ కెన్ బీ ఫార్మ్డ్ బై ఫోల్డింగ్ ద గివెన్ షీట్ అలాంగ్ ద లైన్స్.
సో దీన్ని కానీ మీరు ఫోల్డ్ చేస్తే మనకు తెలుసు ఒక డైలో 6 ఫేజెస్ ఉంటాయని, మీకు 6 బాక్సెస్ ఇచ్చారు. దీన్ని కానీ మడిచినట్లయితే ఒక డై ఫామ్ అవుతుంది. ఆ డైలో ఏ టైప్ ఆఫ్ డై ఫామ్ అయ్యేదానికి అవకాశం ఉంది అని అడుగుతున్నారు. మనకు 4 ఆప్షన్లు ఇచ్చారు. దీనికి వెళ్ళే ముందు మనం ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేసాము ముందు వీడియోస్లో, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఈ 3 and 5 ఈ 2 ఆపోజిట్ సైడ్స్ ఉంటాయి. అలాగే 4 and 1 ఆపోజిట్ సైడ్స్ ఉంటాయి. 6 and 2 ఆపోజిట్ సైడ్స్ ఉంటాయి. అంటే ఆపోజిట్గా ఉన్నవేవి మనకి ఒకే డైలో ఉండకూడదు. అంటే 4-1 ఒకే డైలో ఉండకూడదు, 6-2 ఒకే డైలో ఉండకూడదు, 3-5 ఒకే డైలో ఉండకూడదు. అలా ఉంటే అవి రాంగ్ అని చెప్పేయాలి. సో ఆప్షన్ నెంబర్ 1 చూద్దాం. 1-4-2 అన్నారు. సో మరి ఈ 2 ఉండొచ్చా అని ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు తెలుసు 1-4 ఆపోజిట్ సైడ్స్, ఈ 2 మనకి ఒక ఆప్షన్లో ఉండకూడదు అని అనుకున్నాం. కానీ ఇక్కడ 1-4 2 ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ ది రాంగ్ ఆప్షన్. నెంబర్ 2 1-6-3. సో 1తో పాటు 4 ఉండకూడదు, లేదు. 6తో పాటు 2 ఉండకూడదు, లేదు. 3తో పాటు 5 ఉండకూడదు, లేవు. సో ఇది ఫామ్ అవ్వచ్చు, ఎందుకంటే ఇక్కడ ఎక్కడ ఆపోజిట్స్ లేవు కాబట్టి. 1-5-6 చూసినట్లయితే 1-5-6 ఇవి 3 ఉండొచ్చు, ఎందుకంటే అవి ఆపోజిట్స్ లేవు. 3-6-2. సో మనకు తెలుసు 2 and 6 ఆపోజిట్ సైడ్స్, ఇవి 2 ఒక డైలో ఉండకూడదు అని, అంటే ఉండకూడదు అంటే మనకు కనిపించకూడదు అని. సో కాబట్టి ఈ 2 రాంగ్. సో బి అండ్ సి మాత్రమే కరెక్ట్గా డైస్ మనకి కనిపించవచ్చు. సో మీకు ఒక ఎనాలజీ ఇక్కడ ఉంది. ఎప్పుడైతే మీరు 7 చూస్తారో 7 పక్కనే 329 ఉంది అంటే 300స్లో 7 పక్కన ఒక నెంబర్ ఉందంటే మీకు స్ట్రైక్ అవ్వాలి అది 7³ దగ్గర ఉంది అని. 7³ ఈజ్ 343. అంటే మీరు క్యూబ్స్లో స్ట్రాంగ్గా ఉంటే ఫాస్ట్గా అవుతుంది. 343 కానీ ఇక్కడ ఎంత ఉంది 329 అంటే ఎంత -14. 7³ ఈజ్ 343, దానిలో -14 తీసేస్తే 329. సో అంటే ఈ 14 ఏమై ఉండొచ్చు, ఈ 7 2 టైమ్స్ అయి ఉండొచ్చు. అంటే దీని రూల్ మనం ఎలా రాసుకోవచ్చు, n 7 అని అనుకుంటే రూల్ ఏంటంటే n³ -14 అంటే రెండు సార్లు, అంటే 2 7s are 14. సో కాబట్టి n³ - 2n అని మన రూల్ని రాసుకోవచ్చు. అదేవిధంగా n³ అంటే 7³ 343, 2n అంటే 2 ఏళ్ళ 14 మైనస్ చేస్తే 329. ఇదే లాజిక్ ఇక్కడ ఉపయోగిస్తాం. 9³ ఈజ్ 729. 2n = 2 × 9 దట్ ఈస్ 18 మైనస్ చేస్తే 711. ఆప్షన్ 3. క్వశ్చన్ మార్క్ అక్కడ ఉంది. ఇది ఒక సిరీస్ అని అనుకోండి. సిరీస్లో ఏమవుతుందని ఒక్కసారి గమనిద్దాం. సో ఈ మధ్యలో ఉన్న ఫిగర్ని చూడవాకండి, టైం వేస్ట్. ఎందుకంటే ప్రతి చోట కూడా మీకు క్లియర్గా ఒకే బొమ్మ ఉంది. ఇక్కడేముందో ఇక్కడ అదే ఉంది. సో కాబట్టి దాన్ని చూసి మనకు టైం వేస్ట్. మనం చూడొచ్చు ఈ డాట్ పరిస్థితి ఏంటి అని, సో దట్ మనకి ఫిల్టర్ అయ్యేదానికి అవకాశం ఉంది. డాట్ ఏమవుతుందో చూడండి. మనం పదే డిస్కస్ చేస్తున్నాం నాన్ వెర్బల్ ఈ బాక్స్లో ఉంటుంది అని. మరి ఈ డాట్ ఏ విధంగా మూవ్ అవుతుందో అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఈ కార్నర్లో ఉంది, సెకండ్ బాక్స్లో ఈ కార్నర్లోకి వచ్చింది, థర్డ్ బాక్స్లో ఈ థర్డ్ కార్నర్లోకి వెళ్ళింది, మళ్ళీ ఇంకా లాస్ట్ బాక్స్లో ఎక్కడికి రావాలంటే ఈ టాప్ కార్నర్లోకి వచ్చి ఇక్కడ ఆ డాట్ ఉండాలి. సో అలా ఉన్న ఆన్సర్స్ 2 కాదు. నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే ఈ కింద లైన్స్ కౌంట్ చేయొచ్చు. ఒక్కసారి లైన్స్ కౌంట్ చేసేద్దాం. ఇక్కడ 1 లైన్, 2 లైన్స్, 3 లైన్స్, ఇప్పుడు 4 లైన్స్ ఉండాలి. ఇక్కడ 5 లైన్స్ ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఇప్పుడు మనం ఈ రెండిట్లో ఏం చూడాలి అంటే ట్రయాంగిల్ లెఫ్ట్ వైపు ఉండాలా, రైట్ వైపు ఉండాలా అని చూడండి. ఈ ట్రయాంగిల్ ఎలా ఉందో చూడండి. ట్రయాంగిల్ 4 డైరెక్షన్స్లో మూవ్ అవుతుంది. అది ఎలా మూవ్ అవుతుందంటే చూడండి, ట్రయాంగిల్ ఇలా ఉండొచ్చు, లేదా ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు. అంటే దీన్ని యారోస్లో కూడా మనం ఈజీగా యారోస్ని కూడా మీరు ఇలాగే స్టడీ చేయొచ్చు. టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్, ఇలా కూడా మనం స్టడీ చేయొచ్చు. ఇప్పుడు అలాగే చూద్దాం. ఈ ట్రయాంగిల్ని ఇలా ఉంది కాబట్టి ఇది టాప్ అనండి, తర్వాత రైట్ అనండి, తర్వాత డౌన్ అనండి. నెక్స్ట్ 4 టాప్ అయిపోయింది, రైట్ అయిపోయింది, బాటమ్ అయిపోయింది. నెక్స్ట్ ఏముండాలి, లెఫ్ట్. సో లెఫ్ట్ వైపు ఉండాలి ట్రయాంగిల్, లెఫ్ట్ వైపు ఉన్నదే ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 4. సో కోడింగ్ ఇలా కోడ్ జరిగింది, క్లియర్గా మీకు కనిపిస్తుంది. D ఈజ్ 4 అండ్ E ఈజ్ 5. డిఫరెన్స్ నెక్స్ట్ లెటర్ వచ్చిందని అనుకోవచ్చు.
ఇక్కడ సెకండ్ వన్ ఈ ఈజ్ 5 అండ్ పి ఈజ్ 16. కానీ ఇక్కడ ఈ 5 16 చాలా దూరం ఉంది. కాబట్టి ఎప్పుడైతే ఇంత దూరంగా మనకు డిఫరెన్స్ కనిపిస్తుందో వెంటనే అర్థం చేసుకోవాలి ఇది రెగ్యులర్గా కోడ్ కాలేదు, ఇది ఒక రివర్స్ కోడింగ్ జరిగి ఉండొచ్చు అని మన మనసులోకి రావాలి. వచ్చి వెనక నుంచి కోడ్ చేసే ప్రయత్నం చేయాలి. అంటే D4, సో ఇక్కడ 5 ఉంది కాబట్టి లాజిక్ +1 అని అనుకోవచ్చు. మరి n ఈజ్ 14, p 16 అంటే ఇక్కడ లాజిక్ +2, సో +1 +2 అని అనుకోవచ్చు. E ఈజ్ 5 అండ్ h ఈజ్ 8, సో +3. p ఈజ్ 16, t ఈజ్ 20, సో ద లాజిక్ ఈజ్ +4. E ఈజ్ 5, j ఈజ్ 10, లాజిక్ ఈజ్ +5. d ఈజ్ 4, j ఈజ్ 10, అగైన్ ద లాజిక్ ఈజ్ +6. అంటే రైట్ హ్యాండ్ సైడ్ నుంచి రివర్స్ కోడింగ్ జరుగుతోంది. లాజిక్ ఏంటంటే +1 నుంచి ఇంక్రీజ్ అవుతూ +6 దాకా వచ్చింది. సో అదే లాజిక్ ఇక్కడ యూజ్ చేద్దాం. ఫస్ట్ l+1, సో l ఈజ్ 12, 12 + 1 ఈజ్ 13, 13 అంటే m, అది ఇక్కడ రాయాలి. సో 13 ఆప్షన్ ఉన్నదే ఆన్సర్ అవుతుంది. సో ఇది ఆన్సర్ కాదు. 3 ఆన్సర్లు ఉన్నాయి. మూడిట్లో మనం సెకండ్ వన్ చూడొద్దు, ఎందుకంటే G కామన్గా ఉంది, టైం వేస్ట్ అవుతుంది కాబట్టి. సో అంటే ఇది +2, దీని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడాలి +3. V ఈజ్ 22, 22 + 3 25, 25 అంటే y ఉండాలి. సో y లేకపోతే ఆన్సర్ కాదు. ఇది రాంగ్ ఆన్సర్, ఇది రాంగ్ ఆన్సర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3. సో ఆ విధంగా మీరు టైం వేస్ట్ చేయకూడదు. అన్నీ చూసుకుంటూ మనం ఆప్షన్ యొక్క హెల్ప్ తీసుకొని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా క్లోజ్ చేయాలి. సో మనకి 3 వర్డ్స్ ఉన్నాయి, పోలీస్ ఆఫీసర్స్, మదర్స్ అండ్ ఫీమేల్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఈ రెండింటిని. ఒకటి మదర్స్ ఉంది, ఒకటి ఫీమేల్స్ ఉంది. అంటే మనకు తెలుసు ప్రతి మదర్ ఖచ్చితంగా ఫీమేల్ అని. సో ఈ వెన్ డయాగ్రామ్ మదర్ని సూచిస్తే ఈ మదర్ డెఫినెట్గా ఎలా ఉండాలంటే ఫీమేల్ అయి ఉండాలి. అయితే పోలీస్ ఆఫీసర్స్ అని ఉంది. ఈ పోలీస్ ఆఫీసర్స్ ప్రతి ఒక్కళ్ళు మదర్ అవ్వాలని లేదు, అలాగే ప్రతి పోలీస్ ఆఫీసర్ ఫీమేల్ అవ్వాలని కూడా లేదు. కానీ కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ ఫీమేల్ అవ్వచ్చు, కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ మదర్స్ కూడా కావచ్చు. కాబట్టి మన ఆన్సర్ ఎలా ఉండాలంటే ఇది. సో దిస్ ఈస్ పోలీస్ ఆఫీసర్స్. సో ఇలా ఉన్న ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4. సో సిరీస్ ఉంది. సో సిరీస్ని అబ్జర్వ్ చేద్దాం. 87 and 89 +2, 89 and 92 +3, 92 and 97 +5, 97 104 +7, 104 and 115 +11. నెక్స్ట్ ఏం రావాలనేది గెస్ చేయాలి. సో ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఏం నెంబర్స్ ఇవన్నీ. +2 +3 +5 +7 +11 ఏం నెంబర్స్ అండి ఇవన్నీ? దీస్ ఆర్ ఆల్ ప్రైమ్ నెంబర్స్. సో కాన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్ వస్తున్నాయి కాబట్టి ఇదే వరుసలో నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఈస్ +13. సో 115 + 13 = 128. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 2. Straight away come to conclusion number 1. So conclusion 1 is some certificates are prizes. So certificate statement 2లో ఉంది, ప్రైజెస్ కూడా స్టేట్మెంట్ 2లోనే ఉంది. అయితే ఈ సెకండ్ స్టేట్మెంట్కి ఫస్ట్ కంక్లూజన్కి రిలేషన్ మనం అబ్జర్వ్ చేస్తే సర్టిఫికేట్స్ ఈ విధంగా మూవ్ అయ్యి ముందుకు వచ్చింది, ప్రైజెస్ మూవ్ అయ్యి ప్రెడికేట్గా మారిపోయింది, వెనక్కి వెళ్ళిపోయి. సో సమ్ లాగే ఉంది. అంటే దీన్ని మనం ఏమనాలంటే కన్వర్షన్ అనాలి. సో కన్వర్షన్ రైట్ ఆన్సర్ కాబట్టి ఆప్షన్ 1 ఫాలోస్ అని చెప్తాం. ఎప్పుడైతే 1 ఫాలో అవుతుందో ఆప్షన్ 2 ఈజ్ రాంగ్, ఎందుకంటే 1 లేదు ఇక్కడ. ఆప్షన్ 4 చూడొచ్చు. మనం నెక్స్ట్ 2ని చెక్ చేసి ఆన్సర్ డిసైడ్ చేద్దాం. సో 2 ఈజ్ సమ్ మెడల్స్ ఆర్ ప్రైజెస్. సో మెడల్స్ అండ్ ప్రైజెస్ స్టేట్మెంట్ 1లో ఉన్నాయి, ప్రైజ్ ఇక్కడే ఉంది, మెడల్ కూడా ఇక్కడే ఉంది. ఆల్ స్టేట్మెంట్ ద్వారా మనం సమ్ ఆన్సర్ చెప్పొచ్చు అని మనకు తెలుసు. సో ఆప్షన్ 2 కూడా కరెక్ట్ ఆన్సర్. ఎప్పుడైతే ఆప్షన్ 2 కరెక్ట్ అవుతుందో 1 కూడా రాంగ్, ఎందుకంటే ఇక్కడ ఆప్షన్ 2 అనేది లేదు. నెక్స్ట్ 3 చెక్ చేయాలి. సమ్ సర్టిఫికేట్స్ ఆర్ మెడల్స్ అని చెప్తున్నారు. సో మెడల్ స్టేట్మెంట్ 1లో మాత్రమే ఉంది, సర్టిఫికేట్స్ స్టేట్మెంట్ 2లో మాత్రమే ఉంది. సో ఈ రెండు అలైన్ అవ్వాలంటే కామన్ ఫ్యాక్టర్ ప్రైజెస్ ఉంది. అది ప్రాపర్గా అలైన్ చేయాలంటే మనం ఈ రెండు స్టేట్మెంట్స్ని ఇంటర్చేంజ్ చేయాలి.
ఇంటర్చేంజ్ చేస్తే సెకండ్ స్టేట్మెంట్ ఇలా వస్తుంది, ఆల్ ప్రైజెస్ ఆర్ మెడల్స్ అని వస్తుంది. సో ఈ కామన్ ఫ్యాక్టర్ అయిన ప్రైజెస్ ప్రాపర్గా అలైన్ అవ్వడం అంటే స్టేట్మెంట్ 1లో ప్రెడికేట్ గాను స్టేట్మెంట్ 2లో సబ్జెక్ట్ గాను ఉండాలి. సో ఆ విధంగా రావడానికి కోసం నేను ఏం చేస్తున్నానంటే సెకండ్ స్టేట్మెంట్ని పైకి తీసుకెళ్లేటప్పుడు కన్వర్ట్ చేసేసి తీసుకెళ్తున్నాను. సో అలా తీసుకెళ్ళినందువల్ల ఇది ఏమవుతుందంటే సమ్ సర్టిఫికేట్స్ ఆర్ ప్రైజెస్. సో మనకు కావాల్సిన కామన్ ఫ్యాక్టర్ అయినటువంటి ప్రైజెస్ ప్రాపర్గా అలైన్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండు, ఇది సమ్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్ అంటే ఐ స్టేట్మెంట్, ఇది ఆల్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్ అంటే ఏ స్టేట్మెంట్. ఏ ప్లస్ ఐ కలిస్తే ఐ అని మనం ఇంతకుముందే మనం నేర్చుకున్నాం. సో కాబట్టి ఐ అంటే సమ్తో ఆన్సర్ చెప్పొచ్చు, ఇక్కడ ఆన్సర్ సమ్లోనే ఉంది కాబట్టి ఇది ఫాలోస్. సో ఆల్ ద 3 ఫాలోస్ కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 4. సో ఇక్కడ కూడా 4 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. దీనిలో రాంగ్ ఆప్షన్ ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ 2 లెటర్స్ ముందు అబ్జర్వ్ చేద్దాం. హెచ్ ఈజ్ 8, ఎం ఈజ్ 13 అంటే డిఫరెన్స్ ఈజ్ +5 అనుకోండి ఆప్షన్ 1లో. ఆప్షన్ 2లో B2 అండ్ G7, సో డిఫరెన్స్ ఈజ్ +5 అనుకుందాం. ఆప్షన్ 3లో K11 అండ్ P16, సో డిఫరెన్స్ ఈజ్ +5 అన్నాం. ఆప్షన్ 4లో O15 అండ్ T20 +5. సో 1, 2కి మనకి ఎలాంటి చేంజ్ కనిపించలేదు. నెక్స్ట్ 2 చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. R18 అండ్ V22 అంటే 3 and 4 చెక్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ డిఫరెన్స్ +4గా కనిపిస్తుంది. U21 అండ్ Z26 ఇక్కడ డిఫరెన్స్ +5గా కనిపిస్తోంది. L12 అండ్ O17 ఇక్కడ డిఫరెన్స్ కూడా +5గా కనిపిస్తుంది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైపోయింది ఆప్షన్ 1 ఈజ్ ది రాంగ్ ఆన్సర్ అని. ఎందుకంటే 3 ఒకే లాజిక్లో ఉండాలి, ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది అని చెప్తున్నారు. సో ఆప్షన్ 3 అండ్ ఆప్షన్ 2 ఒకటిగా ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఆప్షన్ 4 కూడా ఒకటిగా ఉంటుంది అని అజ్యూమ్ చేయాలి. ఎందుకంటే 3 ఒకటే ఉంటాయని చెప్పారు కాబట్టి అది చూడకుండా మీరు మళ్ళీ దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేశారంటే మీ టైం అంతా వేస్ట్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ నెంబర్ 1. సో ఇక్కడ ఒక పేపర్ ఉంది. ఈ పేపర్ని 4 పార్ట్స్గా చేశారు. ఫస్ట్ ఏం చేశారంటే రైట్ సైడ్ ఉన్న హాఫ్ని లెఫ్ట్ సైడ్ మడిచేశారు. తర్వాత ఉన్నదాన్ని 2 హాఫ్ చేసి కింద ఉన్నదాన్ని పైకి మడిచేసి అక్కడ ఒక ఫిగర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే దాన్ని ఏ విధంగా అయితే మడిచామో అలాగే ఓపెన్ చేస్తే అక్కడ ఉన్న ఫిగర్ ఏ విధంగా కనిపిస్తుంది. సో ఇది క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఏం చూడాలి అనేది గమనిస్తే దీన్ని ముందు పైనుంచి కిందకి ఓపెన్ చేయాలి. దాన్ని మనం ఏం ఇమేజ్ అనాలంటే వాటర్ ఇమేజ్ అనాలి. వాటర్ ఇమేజ్లో టాప్ అండ్ బాటమ్ మాత్రమే మారుతాయి, లెఫ్ట్ రైట్కి ఎలాంటి సంబంధం లేదు. వాటర్ ఇమేజ్లో టాప్ అండ్ బాటమ్ మాత్రమే మారుతాయి. ఇప్పుడు అదే లాజిక్ యూజ్ చేద్దాం. వాటర్ ఇమేజ్లో రెక్టాంగిల్ పైన ఉంది, ఇప్పుడు కిందకి రావాలి రెక్టాంగిల్. అంటే 2 రెక్టాంగిల్స్ కనిపించాలి మీకు, టాప్ ఒకటి బాటమ్ ఒకటి. ఎటువైపు ఉండాలి? 2 లెఫ్ట్ హ్యాండ్ సైడే ఉండాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టాప్ బాటంలో ఒక రెక్టాంగిల్ ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ లేవు. ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇవి 2 మిర్రర్ ఇమేజ్, ఇవి 2 వాటర్ ఇమేజ్ అవ్వాలి. అంటే టాప్లో ఉన్నవి కాస్త బాటంలోకి రావాలి. అంటే పైన ఉన్న ట్రయాంగిల్ ఎక్కడికి రావాలంటే క్రిందకి రావాలి, బాటమ్ చూడాలి, అది అంటే రివర్స్ అయిపోవాలి. కిందున్న స్క్వేర్ పైకి వెళ్ళాలి. సో ఈ విధంగా ఆన్సర్ ఎక్కడుందో దాన్నే మనం ఆన్సర్ అని చూస్ చేసుకోవాలి. ఆప్షన్ 1లో ఈ విధంగా లేదు, 2 ట్రయాంగిల్స్ ఒకే వైపు చూస్తున్నాయి, అది తప్పు. సో ఆప్షన్ 3 మనం అనుకున్నట్టే కరెక్ట్గా ఉంది. ఆప్షన్ 4లో రాంగ్ ఉంది, ఎందుకంటే మధ్యలో 2 స్క్వేర్లు ఉండి ఎండ్స్లో ట్రయాంగిల్ ఉండాలి. కానీ ఇక్కడ ఆల్టర్నేట్గా ట్రయాంగిల్, ఆల్టర్నేట్గా స్క్వేర్ ఉంది, అలా ఉండకూడదు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, క్యాలెండర్ అంటే మంత్స్ అన్నారు. అంటే క్యాలెండర్లో మనకి మంత్స్, వీక్స్, అలాగే ఇయర్ అన్నీ ఉంటాయి. సో అంటే క్యాలెండర్లో మంత్స్ ఉంటుంది అనేది కాన్సెప్ట్. అయితే ఇక్కడ క్లాస్ గ్రూప్ కాదు, క్లాస్లో ప్యూపిల్ స్టూడెంట్స్ అనేస్తే అది కరెక్ట్ అయి ఉండేదేమో. సో అలా ఇవ్వలేదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. వెయిట్ కిలోగ్రామ్ అన్నారు. సో
కిలోగ్రామ్స్లో వెయిట్ని కొలుస్తారు, అంతేగాని వెయిట్లో కిలోగ్రామ్ ఉండదు, అది రాంగ్. సో ఫుడ్ వెజిటేరియన్, ఫుడ్లో ఏమన్నా వెరైటీస్ కానీ ఇచ్చుంటే కరెక్ట్ అయ్యేదేమో, కానీ వెజిటేరియన్ అనేది టైప్ ఆఫ్ ఫుడ్. సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే క్లాక్. క్లాక్లో ఏమంటుందంటే టైం అనేది ఉంటుంది. విచ్ 2 signs and 2 numbers షుడ్ బి ఇంటర్చేంజ్ టు మేక్ ద గివెన్ ఈక్వేషన్ కరెక్ట్. అంటే మీరు సైన్ను చేంజ్ చేయాలి అండ్ నెంబర్ని కూడా చేంజ్ చేయాలి. ఏ ఆప్షన్ని యూస్ చేస్తే మనకి 80 ఆన్సర్ వస్తుందో చూద్దాం. సో ఆప్షన్ 1ని తీసుకొని ట్రై చేద్దాం. సో ప్లస్ ప్లేస్లో మైనస్ పెట్టండి, మైనస్ ప్లేస్లో ప్లస్ పెడదాం. అలాగే 6 and 12 మార్చమంటున్నారు, అంటే ఈ 12 ప్లేస్లో మనం 6ని పెట్టేద్దాం, 6 ప్లేస్లో 12 పెట్టి ట్రై చేద్దాం. ఆన్సర్ వస్తుందో రాదో చూద్దాం. సో 17 అలాగే రాస్తున్నాను, -11 కూడా రాస్తున్నాను, ప్లస్ ఇప్పుడు దీన్ని క్యాల్కులేట్ చేసి రాయాలి. ఫస్ట్ బోర్డ్ మాస్ ప్రకారం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయాలి. సో బోర్డ్ మాస్ సిద్ధాంతం ప్రకారం మనం ఫస్ట్ డివిజన్నే చేయాలి ఇక్కడ ఉన్న సింబల్స్లో. సో 12 ones, 12 3s, ఈ రెండు మల్టిప్లై చేయమన్నారు. 6 3s are 18. సో దీన్ని మనం ఎంత క్యాల్కులేట్ చేసినా 80 రాదు. సో కాబట్టి ఆప్షన్ నెంబర్ 1 ఫెయిల్ అయిపోయింది అని అనుకుందాం. ఆప్షన్ నెంబర్ 2 ట్రై చేద్దాం. సో 2లో ఏం చెప్తున్నారంటే ఇంటూ మైనస్ చేయండి, 17ని 12 చేయండి అంటున్నారు. రాసుకుందాం. సో 17ని 12 చేయాలి కాబట్టి 12 ప్లస్ 11, మైనస్ అండ్ ఇంటూ చేంజ్ చేయమన్నారు కాబట్టి ఇంటూ 12 అనే ప్లేస్లో ఇప్పుడు మనం 17ని పెట్టాలి, ఇంటూ ప్లేస్లో మైనస్ని పెట్టాలి. 36 డివైడెడ్ బై 6. సో దీంతో ఖచ్చితంగా ఆన్సర్ రాదు, ఎందుకంటే 17 11s are 187. సో 80కి 187కి చాలా తేడా ఉంది కాబట్టి ఆప్షన్ నెంబర్ 2 కూడా రాంగ్ అని వదిలేస్తాం. ఆప్షన్ 3 ఇంటూ అండ్ మైనస్ 6 and 12 అన్నారు. సో 17 అలాగే రాస్తాం, ప్లస్ 11 కూడా అలాగే రాస్తాం. మైనస్ ప్లేస్లో ఇంటూని సబ్స్టిట్యూట్ చేద్దాం, 12 పెడదాం, ఇంటూ ప్లేస్లో మైనస్ పెట్టేద్దాం, పెట్టి డివిజన్ 6 ప్లేస్లో, ఓకే ఇక్కడ 12 ప్లేస్లో 6 రాయాలి, 12 ప్లేస్లో 6 రాయాలి, ఇక్కడ 6 ప్లేస్లో 12 పెట్టి చూద్దాం ఇది ఏమన్నా 80 అయ్యేదానికి ఛాన్స్ ఉందా అని అబ్జర్వ్ చేస్తాం. సో 12 ones, 12 3s, 11 6 are 66. సో ఇప్పుడు ఇలా అవుతుంది, ఇది 17 ప్లస్ 66 మైనస్ 3. సో 17 ప్లస్ 66 ఈక్వల్ టు 83. 83 మైనస్ 3 ఈజ్ 80. సో ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ ది రైట్ ఆన్సర్. ఇక్కడ 3 నంబర్స్ ఉన్నాయి ఒక సెట్లో. ఇక్కడ లాజిక్ ఏంటి తెలుసుకుని ఆ సేమ్ లాజిక్ అప్లై చేసి ఆన్సర్ చెప్పేద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇది క్లియర్గా మనకు అర్థమవుతుంది, ఇది 11తో డివైడ్ అవుతుంది, అంటే ఈ రెండు 11 యొక్క మల్టిపుల్స్ అని అర్థమవుతుంది. అంటే ఇది ఎంత అవుతుందంటే 11 15s అని అనుకోండి. 11 15s are 165. అలాగే ఇది 11 19s, 11 19s are 109 అని అర్థమవుతుంది. అంటే 11 15s 11 19s. సో అలా ఉన్న లాజిక్ ఎక్కడుంది అని మనం అబ్జర్వ్ చేసి ఆన్సర్ పెట్టే ప్రయత్నం చేద్దాం. ఆప్షన్ 1 15 ఇంటూ 15 ఈక్వల్ టు 225, అది కరెక్టే. 15 ఇంటూ 19 ఎంత అంటే దీన్ని క్యాల్కులేట్ చేయడం చాలా సులభం. 19 15s చేసుకున్నారంటే టైం వేస్ట్ అవుతుంది, కాబట్టి దీన్ని 2 రకాలుగా సింపుల్గా క్యాల్కులేట్ చేయొచ్చు. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఆల్రెడీ 15 15s మీకు తెలుసు, అంటే 19ని మీ మనసులో 15 ప్లస్ 4 అని రాసుకోవచ్చు, మనసులో అనుకోవచ్చు, రాయాల్సిన అవసరం లేదు. 15 15s మీకు తెలుసు 225 అని. 15 4s ఎంత 60, అది 60 దీనికి కలిపేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో 285. కానీ ఇక్కడ మనకి 275 ఉంది కాబట్టి ఇది రాంగ్ అని వదిలేస్తాం. సెకండ్ ఆప్షన్కి వెళ్తాం. 12 15s are 180, ఇది మనకు తెలిసిందే. ఇది కూడా మల్టిప్లై చేయడం మీకు కష్టంగా ఉందనుకోండి, ఈ 5 ఉన్నదాన్ని డబుల్ చేయండి 30, ఈ 12 అనే ఈవెన్ నెంబర్ని హాఫ్ చేయండి 6. 36 are 180. ఈ విధంగా మీరు దాన్ని సింపుల్గా మల్టిప్లికేషన్ చేయొచ్చు. నెక్స్ట్ 12 ఇంటూ 19. సో 19 12s చేయడం కష్టం, అయితే మనకి 12 15s తెలుసు కాబట్టి దీన్ని కూడా మనం 15 ప్లస్ 4 అని అనుకోండి. 12 15s 180 అని తెలుసు, 12 4s are 48. ఈ రెండు కలిపితే ఆన్సర్ ఈజ్ 228, విచ్ ఈస్ టాలీయింగ్ విత్ ఆప్షన్ నెంబర్ 2. సో బ్లడ్ రిలేషన్స్ ఒక ఈక్వేషన్ ఇచ్చారు మనకి అండ్ పైన సింబల్స్ ఇచ్చారు. దీన్ని మనం మ్యాథమెటికల్ బ్లడ్ రిలేషన్ అంటాం, ఇక్కడ మ్యాథమెటికల్ ఆపరెంట్స్ యూస్ చేసుకుంటాం. దెన్ హౌ ఈస్ ఎల్ రిలేటెడ్ టు
వైకి ఎల్ ఏమవుతారు అని తెలుసుకోవాలి. దీన్ని మనం 2 వేస్లో చేయొచ్చు. ఒకటి ట్రెడిషనల్ వే, ఒకటి షార్ట్ కట్. అయితే ముందు మనం ట్రెడిషనల్ వేలో దీన్ని సాల్వ్ చేసేసి తర్వాత షార్ట్ కట్ గురించి ఆలోచిస్తాం. ఈ బ్లడ్ రిలేషన్ చేసేటప్పుడు మనం ఒక ట్రీ ఫార్మాట్లో చేస్తాం. సో దీన్ని ఒక్కసారి గమనిద్దాం. దీన్ని అరేంజ్ చేసి ఆన్సర్ చెప్తాం. ఎవరెవరికి చెప్పాలి? ఎల్కి వైకి చెప్పాలి. సో ఎల్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడి నుంచి చూసి ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎల్ మైనస్ క్యూ మీన్స్ ఎల్ ఈజ్ ది సిస్టర్ ఆఫ్ క్యూ. అంటే ఎల్ ఎవరంటే సిస్టర్ కాబట్టి మైనస్. ఎవరికి సిస్టర్? క్యూకి. నెక్స్ట్ క్యూ డివిజన్ ఆర్, దట్ మీన్స్ క్యూ ఈజ్ ది మదర్ ఆఫ్ ఆర్. క్యూ ఎవరు? మదర్ కాబట్టి లేడీ మైనస్. ఎవరికి ఈవిడ మదర్? ఆర్కి మదర్. ఆర్ మైనస్ వై, సో దట్ ఈస్ ఆర్ ఈజ్ ది సిస్టర్ ఆఫ్ వై. ఆర్ ఎవరు? వై యొక్క సిస్టర్. సో వై సిస్టర్ ఆర్ కాబట్టి ఆర్ మైనస్ పెట్టాం. నౌ ద క్వశ్చన్ ఈస్ హౌ ఈజ్ ఎల్ రిలేటెడ్ టు వై? వైకి ఎల్ ఏమవుతారు? ఆర్ అండ్ వై ఇద్దరు సిబ్లింగ్స్. ఎందుకంటే వై సిస్టర్ ఆర్ అయినప్పుడు ఆర్కి వై సిస్టర్ కానీ బ్రదర్ కానీ అవ్వాలి. అంటే వీళ్ళిద్దరికి మదర్ ఎవరంటే క్యూ. అయితే ఎల్ ఎవరు? వీళ్ళిద్దరి మదర్ యొక్క సిస్టర్. సో కాబట్టి ఆన్సర్ ఏంటి? మదర్స్ సిస్టర్. ఇలా దీన్ని సాల్వ్ చేయొచ్చు. క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఉంది అంటే జనరల్గా దాని పక్కనున్న ఇది ఎలా వస్తుంది, ఇది ఎలా వస్తుందో కనుక్కొని మనం దాన్ని ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ 252 ఈ రెండింటి నుంచి ఏ విధంగా వచ్చే అవకాశం ఉందా అంటే ఈ రెండు పెద్ద నెంబర్లు కాబట్టి స్క్వేర్ క్యూబు ఖచ్చితంగా 252 కాదు. మనకున్న ఓన్లీ ఆప్షన్ మల్టిప్లికేషన్ మాత్రమే. సో 28 ఇంటూ 36 మల్టిప్లై చేస్తే చాలా ఎక్కువ నెంబర్ వస్తుంది. ఎందుకంటే 30 ఇంటూ 20 అంటే దగ్గర 600-700 వస్తుంది. అలా మల్టిప్లై చేయడం కష్టం కాబట్టి చిన్న లాజిక్ యూజ్ చేసి దీనిలో సగం చేద్దామా అని ఆలోచించి ప్రయత్నం చేయాలి. సో 28/2, 36/2. 28/2 ఈజ్ 14, 36/2 ఈజ్ 18. ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకు ఎంత వస్తుంది అంటే 252 వస్తుంది. ఖచ్చితంగా బై 2 చేయాలా అండి? అవసరం లేదు. మీరు దీన్ని కూడా మల్టిప్లై చేయొచ్చు. 28 ఇంటూ 36 ఎంత అంటే 1008. 1008/4 ఈజ్ ఈక్వల్ టు 252. ఎలా అయినా చేయొచ్చు. మీరు టోటల్ ప్రోడక్ట్ చేసి 4తో అయినా డివైడ్ చేయొచ్చు, లాజిక్ వస్తుంది. లేదా ఇండివిజువల్గా ఒక్కొక్క దాన్ని 2తో డివైడ్ చేసి మల్టిప్లై చేసినా లాజిక్ వస్తుంది. ఇక్కడ కూడా మనం అదే పని చేస్తాం. 30/2 ఇంటూ 32/2. సో దిస్ ఇస్ 15 అండ్ దిస్ ఇస్ 16. సో దీన్ని ఎలా మల్టిప్లై చేయాలని మనం ఇంతకు ముందే క్వశ్చన్లో అనుకున్నాం. 5 ఉన్నదాన్ని డబుల్ చేయండి 30, ఈవెన్ నెంబర్ని హాఫ్ చేయండి 8. సో 38s are 240 which is being tallied. Now 36/2 into 18/2. 36/2 is 18 into 18/2 is 9. So the answer is 162. ఎంబెడెడ్ ఫిగర్ మనకు ఒక క్వశ్చన్ బాక్స్ ఉంది. ఈ బాక్స్లో ఈ ఫిగర్ ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడుందో అబ్జర్వ్ చేయాలి. సో ఆప్షన్ 1లో ఉందా అని ఒక్కసారి చూస్తాం. సో ఈ లైన్ హారిజాంటల్ లైన్ ఉంది, అక్కడి నుంచి ఒక వర్టికల్ లైన్ వచ్చింది. సో దానికి ఒక చిన్న స్క్వేర్ బాక్స్ ఉంది. అయితే స్క్వేర్ బాక్స్ నుంచి ఒక లైన్ ఇలా వచ్చి ఉండాలి, కానీ అది రాలేదు. సో ఆప్షన్ 1 రాంగ్ ఆన్సర్ అని చెప్తాం. ఆప్షన్ 2 ఒక లైన్ ఉంది. సో వర్టికల్ లైన్ కూడా ఉంది, ఇక్కడ ఒక చిన్న బాక్స్ కూడా ఉంది. సో ఈ లైన్ ఎక్స్టెండ్ అయింది, దానికి కంటిన్యూషన్ ఒక లైన్ ఉందనుకున్నాం. సో ఇలా ఒక లైన్ ఉంది, పైకి వెళ్ళింది, అండ్ దెన్ కింద కూడా ఒక లైన్ వచ్చింది. సో ఆప్షన్ నెంబర్ 2 విల్ బి ది రైట్ ఆన్సర్. సో రిమైనింగ్ మనం ఇంకా చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 2 అనేది రైట్గా వచ్చేసింది కాబట్టి. సో సిరీస్ ఉంది, సిరీస్ మనం అబ్జర్వ్ చేస్తే O అంటే 15, B అంటే 2, L 12, 3, 9, 4, 6, 5. ఈ సిరీస్ మీరు అబ్జర్వ్ చేయండి. 15, 2 అంటే డిక్రీజ్ అయింది, మళ్ళీ 12 అంటే ఇంక్రీజ్ అయింది, 3 అంటే డిక్రీజ్ అయింది. దీన్ని మనం
ఫ్లక్చుయేట్ అవుతున్న సిరీస్ అని చెప్పాలి. ఎందుకంటే సిరీస్ ఎయిదర్ అసెండింగ్ సైడ్ అన్న ఉండాలి లేదా డిసెండింగ్ సైడ్ అన్న ఉండాలి. అలా లేకుండా అప్ అండ్ డౌన్ ఉంది అంటే అది ఫ్లక్చుయేటింగ్ అని అంటాం. దాన్ని మనం ఆల్టర్నేట్ సిరీస్లో చేయాలి. అంటే ఒక దాన్ని వదిలిపెట్టి ఇంకొక దాంతో కంపేర్ చేయాలి. 15-12 అంటే -3, 12-9 -3, 9-6 -3. ఇదే లాజిక్లో 6 - 3 విల్ బి 3. 3 అంటే సి అని అనుకోవాలి. సో ఆన్సర్ విల్ బి సి. సో ఇంకొక లాజిక్లో కూడా అంటే ఇంకొక ఆల్టర్నేట్లో కూడా లాజిక్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. 2, 3, 4, 5, 6 అది కరెక్ట్గానే ఉంది. సో కోడింగ్ సర్వెంట్ అని ఉంది. సో దానికి సంబంధించిన కోడింగ్ ఇలా ఉంది. సో దీన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎస్ అంటే 19 క్లియర్గా ఉంది. సో ఎస్ అంటే 19 కరెక్ట్గా ఉంది. ఆర్ అంటే 18 కూడా కరెక్ట్గానే ఉంది. V22 కరెక్ట్గానే ఉంది. N14 కరెక్ట్గానే ఉంది. T20 కూడా కరెక్ట్గానే ఉంది. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ యాక్చువల్గా 5 కానీ మనకి ఎంత ఉందంటే 2 ఉంది. ఏ యాక్చువల్గా 1, ఆ 1 అలాగే వచ్చింది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటి అంటే కాన్సనెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎగ్జాక్ట్ వాల్యూ ఆ విధంగానే రాసేశారు. దాంట్లో ఎలాంటి చేంజ్ లేదు. వేరాస్ ఓవెల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 ఓవెల్స్ ఉన్నాయి, ఈ అండ్ ఏ. ఈ ఓవెల్స్ ఆర్డర్ ఇలా ఉంటుంది, మీకు తెలుసు. ఏఈ ఐఓ యు అంటే ఏ అంటే 1, ఈ అంటే 2, I3, 4O, 5U. ఆ విధంగా అదే ఆర్డర్లో ఏ అంటే 1 రాశారు, ఈ అంటే 2 రాశారు. ఇదొక్కటే గమనించాలి. ఇక్కడ ఓవెల్ కాన్సనెంట్స్కి డిఫరెన్స్ ఉంది. కాన్సనెంట్ అంటే యాక్చువల్ వాల్యూ ప్లేస్ వాల్యూ రాసేశారు. ఓవెల్ అంటే మాత్రం 1 2 3 5 సిరీస్లో 1 అంటే ఏ అని, ఈ అంటే 2 అని రాసుకున్నారు. సో సేమ్ లాజిక్ యూజ్ చేసి మ్యాగ్నిఫైకి ఆన్సర్ చెప్దాం. సో మ్యాగ్నిఫై ఎం అంటే 13. సో 13 లేని ఆన్సర్స్ మన ఆన్సర్స్ కాదు. సో 13 తర్వాత మనం చూడాల్సింది 13 సరిపోయింది, దెన్ 1 కూడా సరిపోయింది ఇక్కడ కూడా. తర్వాత ఇక్కడ 7 ఉంది, 6 ఉంది. మనం ఏది అనేది చూడాలి. సో G ఈజ్ 7 మనకు తెలుసు. సో 6 రాంగ్ ఆన్సర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బెవరేజెస్ ఈజ్ రిలేటెడ్ టు టీ. సో బెవరేజెస్ ఈజ్ రిలేటెడ్ టు టీ అంటే బెవరేజెస్ అంటే పానీయాలు అంటే తాగే పదార్థాలు అని. అంటే టీ కూడా తాగేదానికి ఉపయోగపడే పదార్థమే కాబట్టి టీ అనేది బెవరేజెస్లో ఒక భాగం అని మనకు అర్థమైంది. నౌ ఇట్ ఈస్ మెడిసిన్. అయితే ఈ కింద ఉన్న వాటిలో మెడిసిన్ ఏది? డాక్టర్ కాదు. డాక్టర్ మెడిసిన్ ఇస్తాడు కానీ డాక్టర్ మెడిసిన్ కాదు. హాస్పిటల్లో మెడిసిన్ ఇస్తారు కానీ హాస్పిటల్ కాదు. డిసీజ్ అంటే జబ్బు వస్తేనే మెడిసిన్ ఇస్తారు, సో అవి కాదు. ఎనల్జెసిక్స్ అంటే మనకి కొన్ని నొప్పులు తగ్గించడానికి ఉపయోగపడే మెడిసిన్స్. సో కాబట్టి ఎనల్జెసిక్స్ అనేవి మెడిసిన్స్లో ఒక పార్ట్. సో కాబట్టి ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ది రైట్ ఆన్సర్. హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ ఫిగర్? సో ఇలాంటి ఫిగర్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎన్ని ట్రయాంగిల్స్ అని ఉన్నాయి, దీన్ని కూడా మనం పార్ట్గా డివైడ్ చేసి మనం ఆ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయో ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఇక్కడున్న ఈ చిన్న పార్ట్ చూడండి. ఇది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు. ఇలాంటి ట్రయాంగిల్ వచ్చినప్పుడు ఎన్ని ట్రయాంగిల్స్ ఉంటాయి అని గమనించండి. ఇది 1 ట్రయాంగిల్, ఇది 2nd ట్రయాంగిల్, మొత్తం కలిపి ఒక ట్రయాంగిల్. అంటే ఇలాంటి షేప్ ఉన్న ట్రయాంగిల్కి 3 ట్రయాంగిల్స్ వస్తాయి అని గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటివి ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఒకటి ఉంది. సో దీనికి ఒక 3, ఇక్కడ ఇంకొకటి ఉంది, దీనికి ఒక 3, ఇక్కడ ఇంకొకటి ఉంది, ఇక్కడ ఒక 3. మొత్తం ఎన్ని ఇలాంటి ట్రయాంగిల్స్ ఉన్నాయంటే 4 ఉన్నాయి. ఒక్కొక్క దానికి 3 ట్రయాంగిల్స్ వస్తాయి కాబట్టి 12. రైట్? ఆ పార్ట్ వరకు మనకి ఆన్సర్ వచ్చేసింది. ఆ పార్ట్ వరకు మనకి 12 అని తెలిసింది. నెక్స్ట్ ఇలాంటి ట్రయాంగిల్ ఇక్కడ ఒకటి ఉంది, గమనించండి. దానికి ఒక 3 వస్తాయి. అంటే 1 into 3 మళ్ళీ ఒక 3. ఇప్పుడు మిగతా పోర్షన్లో ఉన్న ట్రయాంగిల్స్ గురించి ఆలోచిద్దాం. గమనించండి, ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక పెద్ద ట్రయాంగిల్ ఉంది, 1.
అలాగే ఇక్కడి నుంచి కూడా ఇంకొకటి ఉంది 2, ఇక్కడ ఒక చిన్న ట్రయాంగిల్ ఉంది 3, ఇక్కడ ఇంకొక ట్రయాంగిల్ ఉంది 4, అక్కడికి 4. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఒక ట్రయాంగిల్ ఉంది, మొత్తం 5 ఎక్స్ట్రా ట్రయాంగిల్స్. సో ఇప్పుడు 12 + 3, ఇప్పుడు ఒక 5 మొత్తం కలిపితే 20. సో దీంట్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయంటే 20 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ద టోటల్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ అమిత్ అండ్ సువర్ణ. సో ఏ అంటే అమిత్ అనుకోండి అండ్ సువర్ణ అనుకోండి. A + 5 యాజ్ ఆన్ 1/1/2015 ఈజ్ 61 years. సో వీళ్ళిద్దరి ఏజ్ 2015 జనవరి అప్పుడు 61 సంవత్సరాలు. అయితే అమిత్ ఈజ్ 3 years యంగర్ దాన్ సువర్ణ. అంటే అమిత్ సువర్ణ కంటే చిన్నవాడు. ఎన్నేళ్ళు? 3 years. అంటే సువర్ణ మైనస్ అమిత్ ఈక్వల్ టు 3. అంటే దీన్ని మనం సువర్ణ ప్లస్ అమిత్ అని కూడా రాసుకోవచ్చు. సువర్ణ అమిత్ 2 కలిపితే 61. సువర్ణలోంచి అమిత్ని తీసేస్తే 3. దెన్ వాట్ వాజ్ ది ఏజ్ ఆఫ్ సువర్ణ ఆన్ 2010 జనవరి. అంటే 5 సంవత్సరాల క్రితం సువర్ణ ఏజ్ ఎంతో కనుక్కోవాలి. ముందు మనం 2015లో సువర్ణ ఏజ్ ఎంతో కనుక్కుందాం. వాళ్ళిద్దరు టోటల్ 61, వాళ్ళిద్దరు తేడా 3. ఈ రెండిట్లోంచి ఒక దాంట్లోంచి ఒకటి తీసేస్తే టోటల్ విల్ బి 58. అంటే ఈ 3 ఏళ్ల తేడా కానీ లేకపోతే వాళ్ళిద్దరి ఏజ్ సమానం. ఎందుకంటే అమిత్ కంటే సువర్ణ కేవలం 3 ఏళ్ళు మాత్రమే పెద్దది. ఆ 3 ఏళ్ళు తీసేసామనుకోండి, ఆ టోటల్ ఏమవుతుంది? ఇద్దరికి ఈక్వల్గా అవుతుంది. సో దీన్ని డివైడ్ చేసేస్తే 29 ఎవరిది? అమిత్ ఏజ్. మరి సువర్ణ అమిత్ కంటే 3 ఏళ్ళు పెద్ద కదా. సో కాబట్టి 29 + 3 సువర్ణ అవుతుంది, దట్ ఈస్ 32. ఇది సువర్ణ. ఎప్పుడు ఇది వీళ్ళ ఏజ్? 2015లో. అయితే వాళ్ళు అడిగింది ఎప్పుడు? 2010కి. అంటే ఎన్ని సంవత్సరాలు బ్యాక్ వెళ్ళాలి? 5 years బ్యాక్ వెళ్ళాలి. ఎవరి ఏజ్ అడుగుతున్నారు? సువర్ణ. సువర్ణ ఏజ్ 2015లో ఎంత అంటే 32. అయితే 2010లో ఆమె ఏజ్ కావాలంటే 32లో నుంచి 5 మైనస్ చేసేస్తే 27. సో దట్ ఈస్ ది ఏజ్ ఆఫ్ సువర్ణ. సో ఇక్కడ ఒక సిరీస్ ఉంది మనకి, ఆ సిరీస్ని సాల్వ్ చేసేస్తాం. సో K అంటే 11, J అంటే 10, H ఈజ్ 8 అండ్ E ఈజ్ 5. అంటే దాని డిఫరెన్స్ ఎంత? 11 10 అయింది అంటే -1, 10 8 అయింది అంటే -2, 8 5 అయిందంటే -3, -1 -2 -3 అండ్ దెన్ -4. 5 - 4 = 1. 1 అంటే A. సో ఏ కాబట్టి ఆప్షన్ 2 రాంగ్ ఆన్సర్, ఆప్షన్ 3 కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ I ఉంది, H ఉంది, ఏం రావాలో చూసేద్దాం. Q17 T20 అంటే డిఫరెన్స్ ఈస్ +3. H ఈస్ 24, డిఫరెన్స్ ఈస్ +4. C ఈస్ 3 అంటే 24 తర్వాత 3 అంటే మనకు తెలుసు ఆల్రెడీ ఆల్ఫాబెట్స్ అనేవి కంటిన్యూస్గా ఉంటాయి, ఎక్కడ ఎండ్ అనేది ఉండదు అని. Z అయిపోయిన తర్వాత మళ్ళీ ABC స్టార్ట్ అవుతుంది అని మనకు తెలుసు. ఇదే కాన్సెప్ట్ యూస్ చేసినప్పుడు Z26 అయితే A27, B28, C29 అండ్ D30 అలా అవుతుంది. సో కాబట్టి దీన్ని మనం ఏమని కూడా అనుకోవచ్చు అంటే A అంటే Z తర్వాత +1, B అంటే +2, C అంటే +3 అని అనుకోవచ్చు. సో ఆ లాజిక్లో ఇక్కడ +4, 24 +4 అయింది, 24 నుంచి 3 అయింది అంటే 24 + 5 = 29. 29th ప్లేస్లో ఎవరున్నారు అంటే C ఉంటుంది అని మనకు తెలుసు. సో కాబట్టి అది +5 అయితే ఇప్పుడు ఆన్సర్ ఎంత అంటే +6 రావాలి. సో C అంటే 3 + 6 = 9, దట్ ఈస్ I. సో కాబట్టి ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 1. సో దిస్ ఈస్ 4.